హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ 2025లో బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కాబోతున్న స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి, మెయిన్గా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్, పేరెంట్స్కి కూడా. సో ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ఫీజెస్ అనేది చాలా వరకు పెరగబోతున్నాయి. సో ఎందుకు పెరుగుతున్నాయి ఈ సంవత్సరం, అసలు ఎందుకు పెంచుతున్నారు అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం ఈ ఫీజెస్ లేకుండా ఫ్రీగా చదవాలంటే మనకి ఎంత ర్యాంక్ రావాలి, లేదా ఎన్ని మార్క్స్ అనేది రావాలి, ఆ మార్క్స్కి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండనేది కూడా మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, జాయిన్ కండి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగచ్చు. కంప్లీట్గా గైడెన్స్ కావాలి, ఎంసెట్ ప్రిపరేషన్కి సంబంధించి ప్లాన్ కానీ వెయిటేజ్ కానీ కావాలనుకుంటే సో మెంటర్షిప్ అని ఉంటుంది, ఆ మెంటర్షిప్లో జాయిన్ కండి. జాయిన్ అయిన వాళ్ళకి మీకు టెస్ట్ సిరీస్, సో ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అలాగే పీవైక్యూస్ ఇవ్వడం జరుగుతుంది. పీవైక్యూస్ ఆన్లైన్లో, సో మీకు ఆన్లైన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఓన్లీ పీవైక్యూసే కావాలి, టెస్ట్ సిరీసే కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా మీకు ఎంసెట్కి సంబంధించి పీవైక్యూస్ టాపిక్ వైజ్గా టెస్ట్ రాయొచ్చు, ఆన్లైన్లో టెస్ట్ రాయొచ్చు. సో విజన్ అప్డేట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇక విషయానికి వస్తే మనకి ఫీజెస్ ఎందుకు పెరగబోతున్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి ఫీ రెగ్యులేషన్ అథారిటీస్ అనేవి కాలేజ్ ఫీజెస్ అనేది మాడిఫికేషన్ చేస్తాయి. సో మనకి లాస్ట్గా 2022లో ఫీజెస్ అనేది పెంచడం జరిగింది, కొన్ని కాలేజెస్కి తగ్గించడం జరిగింది. సో మరి ఏ కాలేజ్కి పెరుగుతుంది, ఏ కాలేజ్కి తగ్గుతుంది అనేది, సో ప్రీవియస్ ఇయర్ మనకి గమనిస్తే ప్రీవియస్ ఇయర్ ఉన్న కాలేజెస్కి సంబంధించి ఫీజు అనేది మనకి ఈ ఇయర్ ఆల్మోస్ట్ 48% పెరగబోతుంది. సో 48 అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఒక కాలేజ్కి 1,00,000 ఫీజు ఉందనుకోండి, ఈ ఇయర్ 1,40,000, ఆల్మోస్ట్ 50,000 వరకు ఫీజు అనేది పెరుగుతున్నాయి. సో కాబట్టి మీరు ఒకవేళ బీటెక్ చేయాలి ఈ సంవత్సరం అనుకుంటే మీకు ఈ 4 ఇయర్స్లో ఆల్మోస్ట్ 10 lakhs నుంచి 15 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో అది కన్వేయర్ కోటా ద్వారా జాయిన్ అయితే మాత్రమే, అంటే మీకు 35,000 ఫీ రియంబర్స్మెంట్ పోను, మీకు ఆల్మోస్ట్ 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో మీకు హాస్టల్ ఫీజు ఇవన్నీ మెస్ ఫీజు అనేది సపరేట్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 1 lakh వేసుకోవచ్చు సంవత్సరానికి. సో ఇవన్నీ మీరు ఫీజెస్ అనేది కన్సెషన్ కావాలనుకుంటే మీరు 10,000 బిలో ర్యాంక్ అనేది రావాలి. మీకు ఖచ్చితంగా 10,000 బిలో ర్యాంక్ వస్తే మీకు ఫ్రీ సీట్ అనేది రావడం జరుగుతుంది. 10,000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ గవర్నమెంటే ఆ ఫీజు ఎంత ఉందో ఆ ఫీజు అనేది గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి విషయానికి వస్తే ప్రీవియస్ ఇయర్ కాలేజ్ వైజ్గా ఏ కాలేజ్కి ఎంత ఫీజు ఉంది, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఫీజు ఉంది, నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ కాబోతుంది అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు 2022లో మనకి కాలేజ్కి సంబంధించి ఫీజు అనేది ఇంతవరకు పెరిగింది. సో ఇప్పుడు ఈ ప్రపోజల్, అంటే ఆ కాలేజ్ ఇంత ఫీజు పెంచుకోవడానికి వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో మాకు ఇంతవరకు పెంచండి అని. గవర్నమెంట్ మరి ఎంత యాక్షన్ తీసుకుని ఎంతవరకు పెంచుతుంది, ఏ కాలేజ్కి పెంచుతుంది అనేది ఇంకా క్లియర్ కట్గా రాలేదు. వచ్చిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఇస్తాం. సో ఇది ఆల్మోస్ట్ ప్రస్తుతానికి ఉన్న ఫీజెస్ వివరాలు, అలాగే పెరగబోతున్న వివరాలు. సో మరి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కాలేజ్లో జాయిన్ కావాలనుకుంటే ఆ కాలేజ్కి సంబంధించి ఫీజెస్ మీ పేరెంట్స్ పే చేస్తారా అనే కేపబిలిటీని బేస్ చేసుకొని మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చినా కానీ మీరు ఆ ఫీజెస్ విషయంలో వెనకడుగు వేయాల్సి వస్తుంది. సో కాబట్టి 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోండి. మీకు ఈ కాలేజ్లో ఏ కాలేజ్లో సీట్ వచ్చినా కానీ ఆ కాలేజ్కి సంబంధించి ఫీజు అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ కానివ్వండి, టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ కానివ్వండి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్న టాపిక్స్ ఏంటనేది రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో జాయిన్ కండి. వీలైతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అందులో జాయిన్ అయిన వాళ్ళకి పీవైక్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాంతోపాటు ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూజ్ అవుతుందో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.